రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కోసం రైతులు ఎదురుచూపులు తప్పటం లేదని, కరెంటు కోతలు, తాగినీటి బాధలు షురూ అయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ తీసుకొస్తానన్న మార్పు ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా కాంగ్రెస్ సర్కార్కు లేదు అన్నారు. అధికారంలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకోలేదని అన్నారు. అందుకే ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చారన్నారు. 100 మీటర్ల లోపల పొందు పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడారు. కేసీఆర్ని మాయం చేస్తాం, టీఆర్ఎస్ని మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, మీలాంటి గుడ్రకాంతో ఏమి కాదు. 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగానో హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్త ఉన్నది కాబట్టి నడువు తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి. ఏం చెప్పిండు రైతన్నలకు? ఏమన్నాడు? రైతన్నలాగా రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగం ఉరికిపోయి తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు.